అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మండిపడుతున్నారు. ఉచిత పథకాలను ఆప్ నుంచి కాపీ చేసింది భారతీయ జనతా పార్టీ అని, వాటిని ప్రధాని మోదీ ఆమోదించారని కూడా అంటున్నారు. కేజ్రీవాల్ ప్రకటించిన ఉచితాలు మంచిది కాదని బీజేపీ పదే పదే విమర్శించింది. కానీ ఢిల్లీ ప్రజలకు అవే ఉచితాలను మళ్ళీ అందజేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రకటించారని, దీంతో ప్రధాని తమపై చేసిన వాదనలు తప్పు అని అంగీకరించాలి అంటూ కేజ్రీవాల్ ఇప్పుడు డిమాండ్ చేశారు. తాము అమలు చేస్తున్న పథకాలనే కాషాయ పార్టీ తమ మేనిఫెస్టోలో పెట్టిందని కేజ్రీవాల్ ఆరోపించారు. అలాంటప్పుడు వారికే ఎందుకు ఓటు వేయాలి అని కూడా ప్రశ్నించారు. దేశ రాజధానిలో శాంతి భద్రతలకు సంబంధించి ఎటువంటి హామీలు బీజేపీ ఇవ్వలేదని విమర్శించారు. ఆ మేనిఫెస్టోని అబద్ధాల పుట్టగా ఆయన అభివర్ణించారు. అంటే కేజ్రీవాల్ అభివర్ణించారు. మొహల్లా క్లినిక్లను మూసివేస్తామని బీజేపీ చెబుతోందని మాజీ సీఎం ఆరోపించారు. ఇది ఇలా ఉంటే సంకల్ప పత్ర పార్ట్ 1 పేరుతో భారతీయ జనతా పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో గర్భిణీలకు 21,000 రూపాయల ఆర్థిక సాయం, పేద కుటుంబాలకు సబ్సిడీపై 500 రూపాయలకే ఎల్పిజి సిలిండర్లు, మహిళా సమృద్ధి యోజన క్రింద ఢిల్లీలోని మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని బీజేపీ ప్రకటించింది. వీటితో పాటు ప్రస్తుతం ఉన్న అన్ని సంక్షేమ పథకాలను కూడా యథావిధిగా కొనసాగిస్తామని హామీ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. అయితే దేశంలోని 22 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు ఉచితంగా విద్యుత్తు ఇస్తే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీకి ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సవాల్ విసిరారు. 10 ఏళ్లలో ఒక్క మంచి పని కూడా చేయని మోదీ రిటైర్మెంట్కు ముందు కనీసం ఈ ఒక్క మంచి పనైనా చేయాలని ఆయన అన్నారు.